నమస్తే. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. వాస్తవానికి రాజకీయ నాయకులను చూసి ప్రజలు నేర్చుకుంటూ ఉంటారు. అటు విలువలు కావచ్చు, లేకపోతే కుటుంబ బాంధవ్యాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, వాళ్ళు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుందని చెప్పి చూస్తుంటారు. అదే రాజకీయ నాయకులు అందరూ కూడా ఓటర్స్ని వీళ్ళందరినీ కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి అంటుంటారు, మా అవ్వ తాతలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అటువంటిది వాళ్ళే దారి తప్పితే వాళ్ళు ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటి, వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు హాస్పిటల్ అడ్మిట్ అయితే అబ్డామిన్ సంబంధించి ఇష్యూలో కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది, త్వరగా స్పీడీ రికవరీ కావాలని చెప్పి కోరుకున్నారు. అదేవిధంగా ఇటు తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ కానీ లేదా కవిత మధ్య, లేదా సొంత తండ్రి ఇటు కూతుల మధ్య. సో ఏంటి వాస్తవానికి ఇలాంటి రాజకీయ నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పేది చూస్తుంటే రాజకీయాలలో కుటుంబ విలువలు అనేది ఎలా ఉన్నాయి అనేది నిజమే కదా. మనం ఎవరైనా సరే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, సినిమా యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు చేసేసి నటన కానివ్వండి, ఇంకోటి రాజకీయంగా అండ్ రాజకీయాలుగా కూడా అందరూ అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు. సో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పు అనే రకం కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇటు కవిత గారు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒకటే కనపడుతుంది కదా. అంటే అధికారం ఇక్కడ రెండు ప్లేసుల్లో కూడా అధికారం అనేది మీరు చూడండి. అధికారంలో ఉన్న కుటుంబంలో సీఎంలుగా చేసిన వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇప్పుడు కవిత గారి విషయానికి వస్తే కేసీఆర్ గారు సీఎంగా ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు రేపు పొద్దున అది ఎక్కడ కవిత గారికి కూడా వస్తుందో అనే ఒక ఆలోచన కేటీఆర్ గారికి భయం పుట్టుకుందేమో. సో కుటుంబాల్లో నుంచి అంటే పార్టీకి సంబంధించి దాన్ని కవిత గారిని అవాయిడ్ చేయాలనే ఒక ఆలోచన వచ్చింటది. ఇవి మొన్నటి వరకు రాజకీయాల్లో ఉన్నారు కదా కవిత గారు. అంటే ఆవిడ ఎంపీ స్థానంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఈ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి అవాయిడ్ చేసేస్తారనేటప్పటికి భయం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. నేను రాజకీయాలు అంటే ఆవిడ రుచి చూసారు కదా, రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, సంపాదించటం కానీ అన్నీ చేశారు దీనిలోనే రాజకీయంగానే ఆమెకు ఫేమ్ వచ్చింది. లేదంటే ఆవిడ ఎవరో కూడా తెలియదు కదా. అలాంటిది ఆవిడకి దీన్ని వదులుకోవాలనేది ఇష్టం ఉండదు. సరే జైలుకి వెళ్ళింది, ఈ స్కాముల మూలాన వెళ్ళింది, లిక్కర్ స్కామ్లో వెళ్ళిన తర్వాత కూడా మనం చూడండి కేసీఆర్ గారు ఎక్కడా కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే ఉద్యమం ఉండాలిగా. ఎక్కడైనా ధర్నాలు ఉన్నాయా, ఏమైనా ఉండిందా? ఏమి లేదు, ప్రశాంతమైన వాతావరణంగానే ఉండింది, ప్రశాంతంగానే. వాళ్ళు ఎక్కడ ఏమీ కూడా దాన్ని అపోజిట్ చేసిన ఇది కూడా లేదు. అంటే చేయలేదు కవిత గారు అనేది, తప్పుడు కేసు పెట్టారనేది కూడా వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ప్లాన్ కూడా చేయలేదు. అవకాశం దొరికిందని కేటీఆర్ గారు ఆలోచించారో ఏమో. మీరు ఇక్కడ చూడండి, జైలుకి అయితే వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి కేటీఆర్ గారు వెళ్ళేవాళ్ళేమో. తర్వాత ఆవిడ రిలీజ్ అయ్యి వచ్చినా కూడా కూతురింటికి ఆయన రాలా. కూతురు తండ్రి దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఒక బాధల్లో ఉన్నప్పుడు బిడ్డ దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తారు జనరల్గా అయితే కదా. బిడ్డే వెళ్ళదు కదా బాధల్లో ఉన్నానని. మీరు వెళ్ళి మాట్లాడి ఉండాలి. అక్కడ అది కూడా జరగలేదు. వెళ్ళి ఇంట్లో కూర్చుని ఫామ్ హౌస్కి వెళ్ళి నెక్స్ట్ డేకి వెళ్ళి పలకరించి వచ్చారు. ఈవిడే వెళ్ళారు కవిత గారు. ఇంకా అదేనేమో అనుకుంటా వాళ్ళు మీట్ అవటము అవన్నీ కూడా ఉండొచ్చు మేబీ. తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎలా డైవర్షన్ తీసుకుందో ఆవిడ రాజకీయ భవిష్యత్తే కానివ్వండి. కానీ ఇంకొక విషయం మనం తీసుకుంటే కేటీఆర్ గారి వాళ్ళ అబ్బాయికి జిమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేరారు. సరే కుటుంబాలు విలువలు కాపాడుతున్నందుకు ఓకే, ఒక విధంగా సంతోషించాలి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు హాస్పిటల్ వరకు వచ్చారు కాబట్టి దాన్ని సంతోషించాలి. అలా వెళ్ళటం అనేది కరెక్ట్ పద్ధతి. ఆ ఫామ్ హౌస్ నుంచి అప్పుడైనా ఆయన బయట వచ్చాడేమో. తర్వాత అదే ఇది కూతురికి కూడా చేరుకుండాలి కదా. అంటే కూతురు తప్పు చేసిందని మీరు అంటున్నారు. ఓకే, ఆవిడ స్కామ్ చేసింది, మీరే అది డిక్లరేషన్ ఇచ్చేసినట్టే ప్రజలకి, ఆయన చెప్పేసినట్టే కదా తప్పు జరిగిందనేది. చెప్పినప్పుడు మీరు చేసిన స్కాములు కూడా ఆవిడ ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి.
కవిత గారు ఇంకా దాస్తున్నారు. అది బ్లాస్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికే ఒకటి చెప్పారు కదా, 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టుల దగ్గర తీసుకొని పార్టీ ఫండ్ దాచుకొని ఉన్నావు కదా, అది అమరవీరుల కుటుంబానికి ఇవ్వు తలా 1 కోటి అని చెప్పి ఇప్పుడు ఆ ఒక్క విషయమే బయట వచ్చింది. ఇంకా చాలా విషయాలు బయట వస్తాయి. అప్పుడు మీరు తప్పుడు వాళ్ళే కదా లెక్క. కేసీఆర్ గారు కూడా అక్కడ తప్పు చేసినట్టే కదా. కానీ అక్కడ మనకు ఒకటే అనిపిస్తుంది, అక్కడ వచ్చి వాళ్ళు పార్టీ గురించి ఆలోచించుకుంటున్నారు, అధికారం గురించి ఆలోచించుకుంటున్నారు. అధికారం గురించి ఆలోచించుకొని ఆవిడ పక్కన పెట్టేశారు. ఇదే స్ట్రాటజీనే దీనికన్నా ముందే వాడారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే ఇది తర్వాత వచ్చింది, దానికంటే ముందే వాడేశాడు ఆయన. ఫస్ట్ ఆయన తల్లితో సహా బయట పెట్టడం కానివ్వండి, చెల్లెల్ని కానివ్వండి వాడుకొని, అది అంటే వాడుకోవటం విధం కూడా అట్లా ఇట్లా కాదు, కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేయించడం కానివ్వండి. సో తన పార్టీకి తను ఏదో తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే ఇక్కడ కూడా ముగించేశాడు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా తెలంగాణలో నేను చేసుకుంటాను పార్టీ పెట్టుకుంటానంటే ఇక్కడ కూడా దాన్ని ముగించే ప్రయత్నం చేయించేసి ఆవిడకి ఎటు ఊపిరాడిన పరిస్థితులు తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేసేటట్టు చేసి ఏ రకంగా చూసారా, తల్లిని చెల్లిని వీళ్ళు కుటుంబ విలువలు చూస్తుంటే మానసికంగా బాధ పెట్టడం, ఎంత క్షోభిస్తారు కదా. సో ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం అంతే కదా. ఇప్పుడు ఆవిడ ఒక పార్టీ నడపాలి అని అనుకున్నప్పుడు ఆవిడకి కూడా డబ్బులు ఉండాలి. తెలంగాణలో పెట్టింది పార్టీ నడపాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బులన్నీ తీసి పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే అదైనా ఏదో కష్టపడి సంపాదించిన సొమ్ము కాదనుకోండి, వాళ్ళ నాన్నగారి హయాంలో నుంచి దోచిన సొమ్మే. సార్ ఆ దోచిన సొమ్మైనా ఇవ్వకుండా దాచుకున్నారు. సార్ ఈ గొడవలు ఈ తగాదాలు మూలాన ఏంటంటే ఆయన ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఒక్కటైతే క్లియర్ కట్ గా తెలుసు, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పుడైనా ఉంటది. సో వెళ్ళిపోయినప్పుడు ఈ పార్టీని వైసీపీ పార్టీని షర్మిల గారు లాగేసుకో ఉంటారు. ఎందుకంటే భారతిరెడ్డి గారికి ఆ చరిష్మా లేదు ప్రజల్లో. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల గారికి ఉంది. సో ఇది వచ్చి ఖచ్చితంగా షర్మిల గారికి వచ్చేస్తుంది కదా. అందుకని ముందే దూరం పెట్టేస్తే బెటర్ అనుకున్నారు. సో దాంతో దూరం పెట్టడం కానివ్వండి, పార్టీ పెట్టి ఎదగనివ్వకుండా ఎక్కడ తనకంటే కూడా బాగా ఎక్కడ బెటర్ అయిపోతుందో అని చెప్పేసి ఇక్కడ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజున చూడండి, సో ఓకే మేబీ నేను షర్మిల గారికి పొగట్టం కాదు, కానీ అందరూ స్పందించారుగా. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు. ఇలా కొంతమంది నాయకులు అంటూ ఆవిడకంటూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకోగలిగింది కదా. పవన్ కళ్యాణ్ గారు ఇలా వీళ్ళు అందరూ స్పందించారా అని అంటే ఆవిడ ఒక నాయకురాలుగా నిలబడింది, ఫైట్ చేస్తూ ఉంది, ఆవిడంతటా ఆవిడ ఓన్గా తెచ్చుకుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కుటుంబం అంతా నిలబెడితే వచ్చిన వ్యక్తి అతను. ఇక్కడ ఒక అన్నైన వ్యక్తితో పోరాడుతూ, ఒక సీఎం అప్పుడు వేరే సీఎం అయిన వ్యక్తితో పోరాడుతూ, ఓన్లీ ఒక తల్లి అండచ్చు ఒక్కటే, కానీ ఈ స్థాయిలో నిలబడిందంటే ఆమె సొంతంగా తెచ్చుకున్న ఇమేజ్ ఇది. అయితే ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, వాస్తవానికి కుటుంబ విలువలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మసకబారినటువంటి ఒక తరుణం అనేది అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు లేదా ఇటు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీల ద్వారా వచ్చాయని చెప్పి అంటున్నారు. అయితే మనం చూసాం గతంలో కూడా బ్రదర్ అనిల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ షర్మిల పైన ప్రయత్నం చేసే అవకాశం ఉంది, సో ఆవిడకి భద్రత పెంచండి అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అటు సైడ్ కవిత కూడా అదే మాట మాట్లాడుతున్నారు, నాకు ప్రాణహాని ఉందేమో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ 2 సందర్భాలు చూసుకుంటే సొంత కుటుంబ సభ్యులే హత్యాయత్నం దాకా వెళ్తున్నారు. అంటే వీళ్ళ వల్ల మనం నేర్చుకునే కుటుంబ విలువలు ఏంటంటే ఏం చెప్తారు? మనం ఇక్కడ ఒకటే నిజమే మీరు అన్నట్టు, అనిల్ గారు బ్రదర్ అనిల్ గారు లెటర్ కూడా పెట్టుకోవటం జరిగింది, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే విజయమ్మ గారు కారులో వెళ్ళేటప్పుడే కొత్త కారు టైర్ పగిలిపోవటం చూసాం. అంటే అంత కొత్త కారు, నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, ఆ కారు అప్పుడే టైర్ పగిలిపోయింది అని అంటే ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? సో అది ఎట్లా పగిలిపోతుంది? ఇవన్నీ అందరికీ డౌట్లు ఉన్నాయి. సో అట్లాంటిది ఆవిడ మీద అటాక్ జరుగుతుంది. సునీత గారు అన్నారు, ఇప్పుడు కవిత గారు అంటున్నారు. ఈ ఫ్యామిలీస్లో ఎట్లా అయిపోతుందంటే అండి, రాజకీయం ఆధిపత్యం కోసం, సో ఆ రాజకీయ ఆధిపత్యం కోసం కుటుంబాల్లో నేను సీఎం అనే పోటీతత్వానికి వచ్చేటప్పటికి మహిళలుగా ఉండే వాళ్ళకి ఎట్లా చూస్తున్నారంటే, జనరల్గా నాకు తెలిసి అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, వాళ్ళు ఎందుకు కొడుకు కంటే కూతురు పైకి ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఇచ్చే చేయిగా ఉండాలి, వాళ్ళు తీసుకునే చేయిలా ఇట్లా కింద పడి ఉండాలి వాళ్ళు.
సో వాళ్ళు ఎప్పుడు పైకి రాకూడదు అనే నేచరు ఈ చిన్న ఫ్యామిలీస్ నుంచి ఆ ఫ్యామిలీస్ వరకు ఉన్నాయనేది వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది, అదే అనిపిస్తుంది. ఇప్పుడు కింద స్థాయిలో ఫ్యామిలీస్ కూడా ఆ అవసరానికి ఆడపిల్లలను వాడుకుంటారు. సో అవసరం వాళ్ళు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తనం ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ కొంచెం వాళ్ళు పైకి వెళ్ళారనుకోండి, ఆ అమ్మాయి ఇచ్చే పరిస్థితిలో ఉండకూడదు, కొడుకు తీసుకునే పరిస్థితిలో ఉండకూడదు అనేది చిన్న కుటుంబాల దగ్గర నుంచి పై స్థాయి వరకు అదే ఆలోచనలో ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, కవిత గారు ఆ రోజున ఉద్యమం టైంలో పీక్ టైం అన్నమాట జరిగి ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఆవిడ కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ రోజున ఆవిడ పెరుగన్నం లాంటిది తీసుకెళ్లి ప్రసాదం అని చెప్పి తినిపించి, అంటే ఆయన ఉద్యమమే కానీ ఫుడ్ కూడా పెట్టేసింది ఆవిడ, కానీ బయట రానివ్వకుండా చూసింది, మీడియాలోకి రానివ్వకుండా చూసుకుంది. అట్లా హాస్పిటల్లో ఆవిడ చేసే, ఆయనకి అన్ని తినిపిస్తే అన్ని చేసి కూర్చోబెడుతూనే ఆవిడ చేసే పని ఆవిడ చేసింది. మీరు ఇక్కడ షర్మిల గారిని చూస్తే ఆవిడ పాదయాత్ర చేసింది, గట్టిగా జైలుకి వెళ్ళినప్పుడు నిలబడింది, ఇవన్నీ ఆవిడ సహాయం కూడా ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే అధికారం వస్తుందేమో, కూతురికి వెళ్ళిపోతుందేమో అనేటప్పటికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆడపిల్లల్ని అనేటప్పుడు. కానీ నేను అదే అనేది, ఇప్పుడు వీళ్ళని చూసి కింద స్థాయి వాళ్ళు నేర్చుకుంటారా, కింద కూడా ఇదే పరిస్థితి అనేది మనకు ఇక్కడ కనపడుతుంది. వీళ్ళు చేస్తే తప్పు లేనప్పుడు కింద స్థాయిలో చేస్తే తప్పు ఏంటనేటట్టే అయిపోయారు. సో ఇది ఎక్కడ కూడా అంతం లేకుండా స్టార్ట్ ఉంది కానివ్వండి. దీనికి ఇప్పుడు రేపు పొద్దున కవిత గారు ప్రజల్లోకి వచ్చినా, షర్మిల గారు ప్రజల్లోకి వచ్చినానండి, అది వాళ్ళ ఇండివిజువల్గా గెలిస్తే ఓకే, వాళ్ళ ఎంతవరకు వాళ్ళ పార్టీలను స్టాండ్ చేసుకోగలుగుతారో తెలియదు. ఆ రాజకీయాలు అనేది ఈవేళ కాస్ట్లీ అఫైర్స్, ఇంకా దాన్ని మనం ఎవరు కూడా ఏమి చేయలేరు పరిస్థితి. సో వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనేది కష్టమే కదా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి కుటుంబ విలువల్ని కంప్లీట్గా భ్రష్టు పట్టించిన వైనం మాత్రం అటు వైసీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్కే చెందింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.